ఆల్గారిథమ్స్ రివర్స్ ఆల్గారిథమ్స్ పెట్టారు అంటే సంథింగ్ పైసలతోనే వర్కౌట్ అవుతుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, మెటా ప్లాట్ఫామ్స్ అన్నిట్లలో కూడా ఆల్గారిథమ్స్ రివర్స్ ఆల్గారిథమ్స్ నడుస్తున్నాయి. ఇదివరకు ఆల్గారిథం ఎట్లుండేది? ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి సినిమా చూస్తున్నామంటే, చిరంజీవి సినిమా బిట్లు చూస్తున్నామంటే అవే ఎక్కువ కనబడి, అదే ఏ మహేష్ బాబు సినిమా బిట్స్ చూస్తున్నామంటే అయ్యే ఎక్కువ కనబడి, అంటే ఇక మనం చూసే రిలేటెడ్వే కనబడి, ఈవెన్ ఫేస్బుక్లో అయినా ట్విట్టర్లో అయినా మనం ఏ భావజాలానికి అనుగుణమైనవి చూస్తుంటామో దానికి అనుగుణమైనటువంటి పోస్టులే కనబడి, ఇప్పుడు ఏం కనబడుతున్నాయి అంటే మిగతా వాటన్నిట్లో అట్లా కనబడుతున్నాయి. సినిమాలు, వ్యాపారాలు, షాపింగ్లు ఇట్లాంటి. కానీ ఒక్క కాక్రోచ్ విషయంలో జాతీయవాదులకే పిచ్చెక్కిపోయేడన్ని పోస్టులు కాక్రోచుల నుంచి వచ్చినాయి కనబడుతున్నాయి. కాక్రోచులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు, కాక్రోచుల ఇంటర్వ్యూలు, కాక్రోచుల వీడియోలు అక్కడ అసలు ఎవడు పట్టించుకోవట్లేదు. వాళ్ళకున్నదే అతి పరిమితమైంది. ఒక 60 మంది కనబడుతుంటారు, మిగతాదంతా డ్రామా తప్పించి ఏమీ లేదు. మాటల డ్రామా అవే కనబడుతున్నాయి, అవే వినబడుతున్నాయి, అవే మూవ్ చేస్తున్నారు. అంటే ఒక యుద్ధం జరుగుతోంది, భారత ప్రజల మీద ఒక యుద్ధం జరుగుతోంది. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని గద్దెదించేందుకోసం సోషల్ మీడియా ప్లాట్ఫారాల ఆల్గారిథమ్స్ మార్చి బొద్దింకలకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు అన్నది అర్థమవుతుంది. పైగా ఎవరన్నా ఈ బొద్దింకలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అవి డిలీట్లు కూడా అయిపోతున్నాయి. అది ఏ కమ్యూనిటీ గైడ్లైన్స్. ఇప్పుడు నువ్వు లమ్లు, ముమ్లు లాంటి తిడతా అదే బొద్దింకలకు సంబంధించిన వాళ్ళు పోస్టులు పెట్టా నడుస్తున్నాయి. కానీ దాన్ని తప్పు పడతా వివరంగా చెప్పే వాళ్ళ పోస్టులు లేచిపోతుంది. కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతోంది. అది కంట్రోల్ చేయడం చేతనైతే మోడీకి ఫ్యూచర్ ఉంటుంది, చేత కాకపోతే చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయిన సోషల్ మీడియా బాధితుడిగా మిగిలిపోతారు.